దేవునికి స్తోత్రం. నా కాపరి, మన కాపరి, మంచి కాపరి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 23 అధ్యాయము 3వ వాక్యం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో నువ్వు ఉన్నంత కాలము కూడా విషమ పరీక్షలు ఎదుర్కొంటావు. నీకు తప్పవు. కొన్ని సందర్భాల్లో, కొన్ని మార్గాల్లో కృంగిపోతూ ఉంటావు, నిరాశ చెందుతూ ఉంటావు, దుష్ప్రేరేపణకు గురి అవుతూ ఉంటావు. అటువంటి సమయంలో ఆయన అంటున్నాడు, అలాంటి సమయంలో ప్రభువు నీ దరి చేరతాడు, నీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ ఆత్మకు సేద తీర్చి ఊరటనిస్తాడు. ఎలా అంటే, సేద తీర్చుట అంటే అమ్మయ్యా అనే ఒక ప్రశాంతతను, నెమ్మదిని నీకిచ్చి ఆయన పచ్చిక గల చోట్ల అటువంటి మార్గాల్లో నిన్ను నడిపిస్తూ, ఆయన సహవాసంలోకి నిన్ను నడిపిస్తూ, నిన్ను ఒలీవ ద్రాక్షావళి వలె నిన్ను ఫలింపచేస్తూ, ఆయనతో నువ్వు తీగ అంటుకట్టుకుంటూ నువ్వు ఫలించటానికి నెమ్మదినిస్తాడు. ఆయన మనల్ని ఎలా ఉండనివ్వడో తెలిసినా, ఆయన మనలను నీతి న్యాయ మార్గంలో మాత్రమే నడిపిస్తాడు. వంకర మార్గాల్లో కానీ, మోసకరమైన పనుల్లో కానీ, భ్రష్టత్వంలో కానీ, పాపంలో కానీ అటువంటి మార్గాల్లో నిన్ను నడిపించడు. అబద్ధాల్లో ఇరికించే చెడ్డ దారుల్లో కానీ నిన్ను నడిపించడు. నీవు యథార్థతతో కూడిన దారుల్లోనే నిన్ను నడిపించటానికి ఆయన అంటున్నాడు, నీ ప్రాణం అలసిపోయింది, నా యొద్దకురా, సమస్త భారాలు నువ్వు మోస్తున్నావు, ఆ భారాలన్నీ విడిచిపెట్టి నా యొద్దకురా. ఈరోజు నీ ప్రాణానికి నేను సేదనిస్తాను, నీకు ప్రశాంతతనిస్తాను, సహవాసం అనే పచ్చిక బయళ్ళు మధ్యలోనికి నిన్ను నడిపిస్తాను. ఇదిగో నిన్ను మంచి మార్గంలో నడిపించి నన్ను ఆరాధించే బిడ్డగా నేను నిలబెడతాను. ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తూ ఉంటే కనుక ఆత్మ చేత నిన్ను నడిపిస్తూ అన్ని మనసుకి, ఆత్మకు నెమ్మదినిచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు నా కాపరి యెహోవా అందుచేత నాకే కొదువు లేదు అని కనుక ప్రార్థన చేస్తే నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.